ఓం శ్రీ ఉచ్చిష్టమహాగణాధిపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మహాకాళే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః. మీ రాఘవాపురం సిద్ధాంతి, ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇండియా. 2020 జూన్ నెల 21వ తేదీ ఆదివారం అమావాస్య రాహుగ్రస్త సూర్యగ్రహణం గురించి మీకు అన్ని విషయాలు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇది మామూలు సూర్యగ్రహణం కాదు, ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణము. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణము అందులో ఆదివారం అమావాస్య. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ సూర్యగ్రహణం. జనరల్గా సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి, అందులో మిగతా వారాలు అంటే ఒక సూర్యగ్రహణం అనేది కేవలము అమావాస్య రోజున మాత్రమే వస్తుంది. అయితే మిగతా వారాలు రావచ్చు, కానీ ఆదివారం అమావాస్య రోజున వచ్చిన గ్రహణము చాలా మోస్ట్ పవర్ఫుల్ గ్రహణం. ఇప్పుడు వచ్చే గ్రహణము అంటే ఈ నెల 2020 జూన్ నెల 21వ తేదీ ఆదివారము అమావాస్య. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణము ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ సూర్యగ్రహణం. ఎంత మోస్ట్ పవర్ఫుల్ గ్రహణమో అంత ప్రమాదకరమైన గ్రహణం కూడా అది కూడా ఉంది. ఈ యొక్క గ్రహణం యొక్క విషయాలు విశేషాలు ఏమి చేయాలి అనేది ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది 2020 జూన్ నెల 21వ తేదీ జ్యేష్ఠ బహుళ అమావాస్య అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ అమావాస్య రోజున, అది కూడా ఆదివారం అమావాస్య రోజున ఈ గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. అయితే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు. చాలామంది సంపూర్ణ సూర్యగ్రహణం అంటున్నారు, కానీ తప్పది. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కాదు, ఇది ఖండగ్రాస సూర్యగ్రహణము. అంటే ఖండగ్రాసము అంటే ఖండము అంటే దాదాపుగా సగభాగము అన్నమాట. ఖండము అంటాం చూడండి, ఖండాలోని అంటే సూర్యగ్రహణంలోనే కొంత భాగం అని అర్థం. అదే పాక్షికం అంటే స్వల్పము అని. కంకణాకారం అంటే ఊండి కేవలము చుట్టూ రౌండ్లో మాత్రమే ఉంటుంది. ఇది అనేది ఖండగ్రాస. ఇప్పుడు వచ్చే గ్రహణము ఖండగ్రాస సూర్యగ్రహణము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది భారతదేశంలో మొత్తము కూడా ఇది కనపడుతుంది ఈ గ్రహణం అనేది. అయితే చాలామంది విదేశాల్లో గ్రహణం పడిన కూడా మన వాళ్ళు ఇక్కడ ఆచరిస్తూ ఉన్నారు, కానీ అది తప్పు. మనకు గ్రహణం అనేది ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. అయితే మన దేశంలో కనపడినప్పుడు మాత్రమే మనకు ఆ గ్రహణం యొక్క దోషం వర్తిస్తుంది. మన దేశంలో కనపడనప్పుడు అది విదేశాల్లో కానీ ఇంకా ఇతర ఖండాలలో కానీ ఆ గ్రహణం ఏర్పడితే అది మనకు సంబంధం అనేది ఉండదు. అది చూసుకోండి ఒకసారి. విదేశాల్లో గ్రహణం పట్టినా కూడా మన వాళ్ళు ఆచరిస్తున్నారు, అది ఎంత మాత్రము సూటబుల్ కాదు, మనం ఆచరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన దేశంలో గ్రహణం పడుతుంది, విదేశాల్లో వాళ్ళకు కనపడదు, కాబట్టి వాళ్ళు ఆచరించాల్సిన అవసరం ఉండదు. కొన్ని దేశాల్లో కనపడదు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఖండగ్రాస సూర్యగ్రహణం అనేది అన్ని ప్రాంతాలలో కనపడుతుంది, ఈ ఖండగ్రాస సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం అనేది రాహుగ్రస్త సూర్యగ్రహణము. గ్రహణాలలో 2 రకాలు ఉంటాయి, రాహుగ్రస్త సూర్యగ్రహణము, కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది. ఇప్పుడు మనకు వచ్చిన గ్రహణం వచ్చేసి రాహుగ్రస్త సూర్యగ్రహణము. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణము అంటే ఈ రాహువు రవి ఒక రాశిలో ఉంటారు, అదే రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటే. ఇప్పుడు ఏ రాశిలో ఉన్నారు అంటే రాహువు రవి మిథున రాశిలో ఉన్నారు. ఈ రాహువు రవి ఒక రాశిలో వచ్చినప్పుడే ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. అయితే ఈ గ్రహణం ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనకు చర్చిస్తాము. ఈ రాహుగ్రహము సూర్యగ్రహము ఈ 2 దగ్గరగా వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. రాహు అనేవాడు ఛాయాకారకుడు అనమాట. అంటే ఛాయాకారం అంటే రాహు అనేవాడు అపసవ్యంగా తిరుగుతూ ఉంటాడు, సూర్యగ్రహము సవ్యంగా తిరుగుతూ ఉంటుంది. ఒకటి అపసవ్యంగా ఒకటి సవ్యంగా తిరిగినప్పుడు 2 ఎదురెదురు వస్తాయి. ఎదురెదురుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, రాహు ఛాయాకారకుడు కాబట్టి ఆ ఛాయ అనేది సూర్యగ్రహం మీద పడినప్పుడు అది గ్రహణంగా మారుతుంది. అయితే సైంటిఫిక్గా అది వేరే విధంగా జరుగుతుంది, దాని వాళ్ళు చెప్తున్నారు.
కానీ సైన్స్ వేరు, జ్యోతిష్యం అనేది కొంత వేరుగా ఉంటుంది. సరే, రాహువు ఈ సూర్యుడు, రాహువు అపసవ్యంగా సూర్యుడు సవ్యంగా తిరిగినప్పుడు రెండు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆ గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఇప్పుడు ఖండగ్రాసము గ్రహణము, ఇది ఖండగ్రాస సూర్యగ్రహణం జరుగుతుంది. అయితే ఈ గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఏ రాశి వాళ్లకు ఇది ప్రమాదకరము అనేది కూడా ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది మృగశిర నక్షత్రము మరియు ఆరుద్ర నక్షత్రము ఈ రెండు కలుపు ఏర్పడింది ఇప్పుడు ఈ సంవత్సరం. అయితే స్టార్టింగ్ మాత్రము మృగశిర నక్షత్రం ఏర్పడింది, ఎండింగ్ అనేది ఆరుద్ర నక్షత్రం కూడా కలిసింది ఆ రోజు. కాబట్టి ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రహణాన్ని చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణం పోయిన తర్వాత ఆ రెండు రాశుల వాళ్ళు కూడా శాస్త్ర ప్రకారంగా పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మిథున రాశిలో ఈ గ్రహణం పడుతూ ఉంది. కాబట్టి మిథున రాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు, అది కూడా ఇంపార్టెంట్. అంతేకాకుండా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు. వృషభ రాశి వారికి, ఇట మిథున రాశి వారికి చాలా దోషకరము ఈ గ్రహణం అనేది. కాబట్టి ఈ గ్రహణం పోయిన తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు శాస్త్ర ప్రకారంగా పరిహారం చేయించుకోవాలి. ఏ పరిహారం చేయించుకోవాలి అనేది ఇంకా తర్వాత చెప్తాను. ఇకపోతే ఈ గ్రహణం అనేది 2020 జూన్ నెల 21వ తేదీ ఆ రోజు ఉదయం మన కర్నూలు జిల్లాకు వచ్చేసి 10:14 స్టార్ట్ అవుతుంది. ఆదివారం అమావాస్య రోజున జూన్ నెల 21వ తేదీ జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది ఉదయం 10:14 స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 1:40 వరకు ఉంటుంది. 1:40 ఎండింగ్ అవుతుంది. ఇకపోతే ఈ యొక్క ఆద్యంత పుణ్యకాలం వచ్చేసి 3:26 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇకపోతే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా లెక్కేస్తే ఆచరించాల్సిన టైం వచ్చేసి ఉదయం ఆ రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీరు ఆచరించండి. ఇది కేవలము ఒక కర్నూలు నంద్యాల ప్రాంతానికైతే కరెక్ట్గా అయితే 10:14 నుంచి 1:40 వరకు ఇది కరెక్ట్ సమయము. అయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆ రోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు ఆచరించండి, మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు అయినా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన 10 గంటల నుంచి స్టార్ట్ అనుకోండి, ఎండింగ్ వచ్చేసి 2 గంటల వరకు, అంటే 4 గంటల సేపు ఆద్యంత పుణ్యకాలము. కర్నూలు జిల్లాకైతే 10:14 నుంచి 1:40 వరకు ఉంటుంది. అదే హైదరాబాదుకు అయితే 10:14 స్టార్ట్ అవుతుంది, 1:43 వరకు ఎండింగ్, 1:43 ఎండింగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ టోటల్గా అయితే 10 గంటల నుంచి 2 గంటల వరకు చూసుకోండి ఈ గ్రహణం యొక్క సమయం. ఇకపోతే ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణము అనేది 2020 జూన్ నెల 21వ తేదీ ఈ గ్రహణం అనేది ఏర్పడింది. అంతేకాకుండా సింహలగ్నము కన్యాలగ్నం రెండు కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మీ జాతక ప్రకారంగా మీకైనా లగ్నం జన్మలగ్నం తెలిసి ఉంటే సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు, కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకు ఈ గ్రహణం యొక్క దోషం హెవీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండాలి. రాశి వేరు, లగ్నం వేరు, అది చూసుకోండి. సింహరాశి ఉంటుంది, సింహలగ్నం ఉంటుంది. నేను చెప్పేది సింహలగ్నం గురించి. మీ యొక్క జన్మలగ్నం కింద తెరిచి ఉంటే సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు, కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని చూడకూడదు వాళ్ళు కూడా. ఈ గ్రహణం పోయిన తర్వాత ఈ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు, కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా పరిహారం చేయించుకోవాలి. అంతేకాకుండా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు, మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కూడా పరిహారం చేసుకోవాలి. ఇక నక్షత్ర ప్రకారం అయితే మృగశిర నక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క దోషం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పరిహారం చేయించుకోవాలి. ఇకపోతే డేట్ ప్రకారంగా పోతే ఎవరైనా సరే 3, 12, 21, 30 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క దోషం అనేది ఉంటుంది. ఒకసారి చూసుకోండి, 3, 12, 21, 30 తేదీ పుట్టిన వాళ్ళకు కూడా ఈ దోషం ఉంటుంది. అంతేకాకుండా 4, 13, 22, 31 తేదీ పుట్టిన వాళ్ళకు కూడా ఈ దోషం అనేది, ఈ యొక్క గ్రహణం యొక్క దోషం వాళ్ళకు వర్తిస్తుంది. ఇదేంటి డేట్ల ప్రకారంగా చెప్తున్నాను. అంటే మీ నక్షత్రం ఏదైనా కూడా
మీ యొక్క డేట్లు అంటే మీ యొక్క నేను చెప్పేది న్యూమరాలజీ ప్రకారంగా 3, 12, 21, 30 తేదీ పుట్టిన వాళ్ళకు, అలాగే 4, 13, 22, 31 తేదీ పుట్టిన వాళ్ళకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క దోషం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జాతకరీత్యా మీ యొక్క జాతకరీత్యా రవి మహాదశ ఉంటుంది. అంటే మీకు మహాదశ అంతర్దశ మీకు తెలుస్తూ ఉంటుంది. మీ జాతకరీత్యా మీకు తెలిసి ఉంటే మీ యొక్క జాతకరీత్యా రవి మహాదశ జరిగే వాళ్లకు, రాహు మహాదశ జరిగే వాళ్ళకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క దోషం కలుగుతుంది. అది కూడా శాస్త్ర ప్రకారంగా. కాబట్టి మీ యొక్క జాతకరీత్యా మీకు తెలిసి ఉంటే రాహు మహాదశ కింద జరుగుతూ ఉంటే, మహాదశ కానీ అంతర్దశ కానీ ఈ రెండు ఏదైనా సరే, మళ్ళీ విదేశ సంబంధం లేదు, మహాదశ అంతర్దశ. ఈ రాహు మహాదశ జరిగే వాళ్లకు, రవి మహాదశ జరిగే వాళ్లకు కూడా ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం యొక్క దోషం అనేది వాళ్ళకు కలుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఆదివారం అమావాస్య రోజున, మళ్ళా మృగశిర నక్షత్రం రోజున మళ్ళీ మిథున రాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడింది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు మాత్రము వాళ్ళకు 100% దోషకరంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకు 100% అనేది ఉంటుంది. ఈ రెండు రాశుల వారు మాత్రము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రహణాన్ని ఎవరెవరు చూడకూడదు, ఏమేమి ఆచరించాలి, ఏ నియమాలు ఉంటాయంటే చెప్తాము ఇప్పుడు. ఇకపోతే ఈ యొక్క గ్రహణం యొక్క సమయాన్ని అంటే ఆ రోజు 10 గంటల 14 నిమిషాల నుంచి 1 గంట 40 నిమిషాలు, ఆంధ్రప్రదేశ్ టోటల్గా అయితే 10 గంటల నుంచి 2 గంటల వరకు చూసుకోండి. ఈ 4 గంటల సేపు దీని ఆద్యంత పుణ్యకాలము అంటాం. అంటే 10 గంటల నుంచి 2 గంటల వరకు పెట్టుకోండి. ఎందుకంటే ప్రాంత భేదాన్ని బట్టి మీకు ఒక 10 నిమిషాలు అడ్డు ఇబ్బంది ఉండదు. మీకు 10 గంటల నుంచి 2 గంటల వరకు చూసుకోండి. ఈ ఆద్యంత పుణ్యకాలము అంటాం ఈ కాలాన్ని. అంటే గ్రహణం యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దీన్నే స్పర్శకాలము, మోక్షకాలము అంటాం అనమాట. సంస్కృతంలో స్పర్శకాలం అంటే స్టార్టింగ్, మోక్షకాలం అంటే ఎండింగ్ అనమాట. ఈ ఆద్యంత పుణ్యకాలం అంటాం. ఈ యొక్క 4 గంటలు అంటే దాదాపుగా 3 గంటల 26 నిమిషాలే. అంటే 10 గంటల 14 నిమిషాల నుంచి 1 గంట 40 నిమిషాల వరకు కర్నూలు జిల్లా వరకు అయితే, టోటల్గా అయితే 10 గంటల నుంచి 2 గంటల వరకు చూసుకోండి. ఈ 4 గంటల సేపు ఇది పుణ్యకాలం అంటాం దీన్ని. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ కాలం. అంటే గ్రహణం యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ పుణ్యకాలంలో ఎవరైనా సరే మీకు పితృదేవతల కింద తెలిసి ఉంటే పితృదేవతలకు తర్పణ వదలండి. మీకు పితృదేవతలకి మీకు తర్పణాలు వదిలేది తెలిసి ఉంటే, మీకు శాస్త్ర ప్రకారంగా తెలిసి ఉండాలి. మీకు పితృదేవతలకు తర్పణ వదిలితే చాలా మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. వాళ్ళు మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అంతేకాకుండా మీ పితృదేవతలకు వాళ్ళు వాళ్ళ వెంట ఉంటారు దేవగణాలు, ఋషిగణాలు, మీ పితృగణాలు, వీళ్ళు కూడా శాంతిస్తారన్నమాట. కాబట్టి మీకు ఈ యొక్క తర్పణం వదిలేది కింద మీకు తెలిసి ఉంటే ఈ దేవతలకు, ఋషులకు, మళ్ళీ వచ్చేసి పితృదేవతలకు మీరు తర్పణ వదలండి. చాలా మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట ఈ తర్పణ వదిలి. ఈ యొక్క గ్రహణ సమయంలో చెప్పేది నేను. ఒకవేళ మీకు గురుపదేశం తీసుకొని ఉంటే మీకు ఏవైనా కొన్ని మంత్రాలగిన గురువు ద్వారా ఉపదేశించిన మంత్రాలు ఉండాలి. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే రకరకాలైన పుస్తకాలు చూసి కానీ, ఏదో నెట్లో చూసి కానీ మంత్రాలను తీసుకొని వాళ్ళు జపాలు చేసుకుంటూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరము, చాలా తప్పు. ఎందుకంటే ఒక గురువు ద్వారా ఉపదేశించిన మంత్రము అనేది అది ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, మళ్ళీ వచ్చేసి ఏ ఆసనంలో చేయాలి, ఏ ముద్రలో చేయాలి, ఏ మాలతో చేయాలి అనేది కొన్ని పద్ధతులు ఉంటాయి. కాబట్టి అవన్నీ ఆచరించినప్పుడే ఆ యొక్క మంత్రానికి మీకు సిద్ధిస్తుంది, మంత్రం కూడా సిద్ధిస్తుంది, ఆ మంత్రం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మంత్రానికి ఒక అధిదేవత ఉంటాడు, ఆ మంత్రానికి సంబంధించిన ఒక ఋషి దేవత ఉంటాడు. ఆ ఋషి ఎవరు అనేది గురువుకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గురువు ద్వారా ఉపదేశించిన మంత్రం అయి ఉండాలి మీరు జపించాలంటే. ఒకవేళ మీరు గురువు ద్వారా మీకు తెలియదు, మీకు గురువులే లేరు అనుకున్నప్పుడు మీరు కొన్ని శాంతి మంత్రాలు ఉంటాయి. అంటే శాంతి మంత్రాలు ఉంటే శ్రీ సూక్తం ఉంది. శ్రీ సూక్తం వచ్చేసి మీకు శాస్త్ర ప్రకారంగా వేదం తెలిసి ఉంటే శ్రీ సూక్తం మీరు పారాయణం చేసుకోవచ్చు. లేదా మహాలక్ష్మి యొక్క మంత్రాలు అంటే కొన్ని స్వల్ప మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ మంత్రాలు మీరు పఠించుకోవచ్చు. ఇక్కడ మా కస్టమర్లు అయితే మాత్రము మేము మీకు కొన్ని ఆడియోస్ అనేది మీకు ఇవ్వడం జరిగి ఉంటుంది. ఆ ఆడియోస్లో ఉన్న మంత్రాలు ఏవైనా సరే మీరు గురుపదేశం తీసుకున్నతో సమానమే. ఆ మంత్రాలు మీకు ఏదైనా మీకు తెలిసి ఉంటే, అంటే మేము ఆడియోస్ మా కస్టమర్లకు కొన్ని ఆడియోస్ ఇచ్చినాము, ఆ ఆడియోస్లో ఉన్న మంత్రాలకి మీరు జపించినట్టయితే మీకు మంచి ఫలితం కలుగుతుంది. అది చూసుకుంటుంది.
ఒకవేళ మీకు గురువులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఉపదేశించిన మంత్రాలు కూడా మీరు జపం చేసుకోండి, మీకు మంచి ఫలితం కలుగుతుంది. అంతేగాని మీరు పుస్తకాల్లో ఉండే మంత్రాలు ఆ మంత్రాలు ఈ మంత్రాలు మాత్రం మీరు జపం చేయకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ స్త్రీలు మాత్రము ఆ రోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణము, వాళ్ళకు గర్భస్రావము గర్భనష్టం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క పిండము అంగవైకల్యంగా పుడుతుంది. 4 రకాల అవయదోషాలు ఏర్పడతాయి. ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం చాలా డేంజరస్ సూర్యగ్రహణం అనేది, ఎంత పవర్ఫుల్లో అంత ప్రమాదకరమైంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు వచ్చేసి ఆ రోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. వీలైతే మీరు వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడైనా లోపల ఉండాలి. ఇంకా పడుకొని నిద్రపోతుంటే కూడా ఏమి ఇబ్బంది ఉండదు, బయటికి మాత్రం రాకూడదు. వాళ్ళకు ఏమాత్రం ఈ స్పర్శ పడినా కూడా గర్భ నష్టం జరుగుతుంది, గర్భస్రావం జరుగుతుంది. 4 రకాల అవయవ దోషాలతో వాళ్ళు ఏర్పడతారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లల విషయంలో కూడా చాలామంది ఏమంటారంటే గర్భిణీ స్త్రీలే బయటికి రాకూడదు అంటారు. కానీ గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా ఎఫెక్టే. అంతేకాకుండా యుక్త వయసుకు వచ్చిన కన్యలు వాళ్ళు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే యుక్త వయసుకు వచ్చిన కన్యలు కానీ ఎవరైనా డేట్ అయింటారు కదా వాళ్ళు జనరల్గా జనరల్గా నెల డేట్ అవుతుంటారు ఆడపిల్లలు. అలాంటి డేట్ అయిన పిల్లలు కూడా వాళ్ళు ఈ గ్రహణాలను చూడకూడదు, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ విధంగా చూస్తే వాళ్ళకు ఫ్యూచర్లో వైట్ డిశ్చార్జి, రెడ్ డిశ్చార్జి అంటే తెల్ల మైల, వైట్ మైల, రెడ్ మైల అంటామండి. అట్లా ప్రాబ్లమ్స్ వాళ్ళకు వస్తాయి, తెల్ల మైల ఎర్ర మైలని. ఆ విధంగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ గురవుతారు. ఇప్పుడు చాలామందికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కారణం ఆ గ్రహణాన్ని చూడడమే, ఆ డేట్ అయినప్పుడు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఎవరైనా సరే యుక్త వయసు వచ్చిన వాళ్ళు కానీ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఆ యొక్క గ్రహణ సమయంలో రతిలో పాల్గొనకూడదు. అది కూడా చూసుకోండి. అంటే సంభోగించరాదు, భార్యాభర్తలు కలిసి ఉండరాదు. ఆ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క గ్రహణ సమయంలో ఉండకూడదు. యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలు కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే కూడా చాలా మంచిదే. ఇంకా అందులో డేట్ అన్న వాళ్ళు మాత్రము ఉరివే బయటికి రాకూడదు. అంతేకాకుండా ఈ యొక్క జాతక ప్రకారంగా ఈ యొక్క డేటు ప్రాబ్లమ్సే లేకపోయినా కూడా యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు ఒకవేళ డేటు అయిన వాళ్ళైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉరివే చూడకూడదు. అంతేకాకుండా ఈ ఆడపిల్లలు కూడా బయటికి రాకుండా ఈ సమయంలో ఈయన ఉంటే కూడా వాళ్ళకు ఈ డేట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు వైదొలుగుతాయి. వాళ్ళకి ఏర్పడవు, ఫ్యూచర్లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ రామన్నమాట. కాబట్టి ఈ తెల్ల మైల, ఈ రెడ్ మైల రావడానికి కారణము వచ్చి వాళ్ళకు చాలామందికి గర్భాశయాలు తీసివేయాల్సిన పరిస్థితులు చాలామంది వచ్చాయి. అంటే గర్భాలు కొంతమందికి తీసేస్తుంటారు మధ్యలో. అది రావడానికి కారణం ఏమిటంటే ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణమే కారణం. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం యొక్క ప్రభావాలనే ఆ ఆడవాళ్లకు ఈ యొక్క గర్భాశయాలు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెల్ల మైల, రెడ్ మైల ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి, డేట్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలి. ఈ గ్రహణాన్ని చూడకూడదు. మీరు ఏ విధంగా చాలామంది సైంటిఫిక్గా చూస్తే ఏం కాదని ఈ సైన్స్ చెప్తుంది. సైన్స్ వేరు, జ్యోతిష్యం వేరు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ గ్రహణాలను జనరల్గా చూడకూడదు, ఎవరు కానీ చూడకూడదు. అయితే మీ యొక్క జాతక ప్రకారంగా ఇప్పుడు మృగశిర నక్షత్రము, ఆరుద్ర ఇవి చెప్తే నేను ఆరుద్ర నక్షత్రం వారు చూడకూడదు. సో మిగతా నక్షత్రాలు చూడవచ్చు. అయితే వాళ్ళు ఇవి కూడా చూసుకోవాలి. 3, 12, 21, 30 తేదీన పుట్టి ఉంటే మాత్రం వాళ్ళు కూడా వర్తిస్తుంది. అలాగే 4, 13, 22, 37 తేదీ పుట్టకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జాతక ప్రకారంగా రవి మహాదశ, రాహు మహాదశ జరిగి ఉండకూడదు. అయితే ఇవన్నీ మీకు తెలియదు. ఇవన్నీ తెలియనప్పుడు మీ యొక్క జాతక ప్రకారంగా మీరు తెలిసి ఉంటే మిగతా వాళ్ళు చూడొచ్చు, మరి తప్పేం లేదు. అయితే మీ యొక్క జాతక ప్రకారంగా ఇవన్నీ తెలుసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి పక్కాగిన మీకు జాతకం కరెక్ట్గా తెలిసి ఉంటే మాకు రాహు మహాదశ జరగలేదు, మా డేట్ పుట్టాలంటే వాళ్ళు చూడవచ్చు. అది కూడా శాస్త్రబద్ధంగా చూడాలి. ఎందుకంటే రాహు మహాదశ, రాహుగ్రస్త ఇది సూర్యగ్రహణం. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం రావడం ద్వారా మీ యొక్క కంటి చూపులో రెటినా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేత్ర సమస్యలు వస్తాయి మీకు. అంటే తాత్కాలికంగా మీకు రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ గ్రహణం చూసిన తర్వాత మీకు 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీకు రెటినా సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణాన్ని చాలా సాధ్యమైనంత వరకు మీరు చూడకుండా ఉండడం మంచిది. ఇది ఎందుకంటే ఆదివారం అమావాస్య రోజున రాహుగ్రస్త సూర్యగ్రహణం చాలా తీక్షణంగా ఉంటుంది అన్నమాట. చాలా పవర్ఫుల్ గ్రహణం కాబట్టి మీ కంటి చూపు పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు చూసుకొని వీలైతే చూడండి. ఆ సాధ్యమైనంత వరకు మీరు అవాయిడ్ చేసేయండి. చూడకుండా ఉంటే మేము చూడాలని ఏం లేదు.
లక్షణంగా మీరు ఏదైనా టీవీలలో అట్లా ఏదంటే చూడండి, అంతే తప్ప మీరు డైరెక్ట్గా మాత్రం చూడకుండా ఉంటే మీకు చాలా మంచిది. ఇకపోతే ఈ యొక్క గ్రహణ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ గ్రహణాన్ని చూస్తే ఏమొస్తుంది, ఏమి రాదు. కాబట్టి ఈ గ్రహణ సమయము అంటే దాదాపుగా నీకు 3 గంటల 26 నిమిషాలు సేపు అదంత పుణ్యకాలం. అది పుణ్యకాలం అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ కాలం. అలాంటి కాలాన్ని మీరు ఏదైనా ఉపయోగించుకోవాలి, కానీ అవి చూస్తే ఏమొస్తుంది, ఏం రాదు. కాబట్టి మీరు జాతక ప్రకారంగా ఆ యొక్క గ్రహణ సమయంలో మీకు గురువులు లేకపోయినా కూడా మీరు స్వతహాగా ఏదన్నా మీకు తెలిసిన కొన్ని లక్ష్మీదేవి యొక్క మంత్రాలు, సరస్వతి యొక్క మంత్రాలు, కొన్ని గణపతి యొక్క మంత్రాలు ఏదైనా మీకు తెలిసి ఉంటే అవి మీరు జపం చేసుకోండి. కరెక్ట్గా తెలిసి ఉంటే కరెక్ట్గా జపం చేసుకోండి, లేదా గురువు ద్వారా తెలుసుకొని జపం చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా కోరుకున్నట్టయితే మీరు వాట్సాప్ నెంబర్ పంపిస్తే మీకు కొన్ని మంత్రాలు మీకు ఉపదేశిస్తాము. మీరు ఏ మంత్రాలు జపం చేయాలనేది ఆ మంత్రాలు మీకు చెప్తాము. ఆ మంత్రాలు కూడా మీరు జపం చేసుకుంటే మీకు మంచిది. ఒకవేళ మా కస్టమర్ అయితే మీ దగ్గర ఆడియోస్ ఉంటాయి. ఒకవేళ మాకు జపం చేయడానికి మాకు రాదు, మాకు నోరు తిరుగుతుంటే మీరు ఆ మంత్రాలకు సంబంధించిన ఆడియోస్ ఉన్నాయి. ఆడియోస్ కూడా మీరు ప్లే చేసుకోండి. ఆ శబ్ద తరంగాలు చాలా శక్తివంతమైన అన్నమాట. ఈ ఆద్యంత పుణ్యకాలం అంటే ఏమిటంటే ఒకసారి జపం చేస్తే మీకు 10,000 సార్లు జపం చేసిన సమానం అనమాట. చాలా మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట ఇది. కాబట్టి ఈ పుణ్యకాలం, అందుకే పుణ్యకాలం అని చెప్పినారు. ఈ పుణ్యకాలం చాలా మోస్ట్ పవర్ఫుల్. ఈ పుణ్యకాలంలో మీరు పితృదేవతలకు దేవతలకు తర్పణం వదిలితే మీరు 100 సార్లు తర్పణం వదిలిన సమానం అనమాట. మీరు ఎప్పటి నుంచో తర్పణం వదిలిండరు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ పుణ్యకాలంలో మీరు తర్పణాలు వదలండి, మీకు చాలా మంచిది. అంతేకాకుండా ఈ దేవతలకు సంబంధించిన మంత్రాలు, ఈ ఋషిగణాలకు సంబంధించిన మంత్రాలు, పితృగణాలకు సంబంధించిన మంత్రాలకి మీకు తెలిసినట్టయితే ఆ మంత్రాలను కూడా మీరు జపం చేసుకోండి, మీకు చాలా మంచిది. అయితే మీరు గ్రహణం ఈ యొక్క జపం చేయడానికి ఖచ్చితంగా ఒక కండిషన్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దర్భాసనం మాత్రమే మీరు ఉపయోగించాలి. దర్భాసనం లేకుండా మాత్రం మీరు ఏదైనా మంత్రాలకి జపం చేసినట్టయితే మీకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకపోతే గర్భిణీ స్త్రీలు, ఇంకా ఇలాంటి డేట్ ప్రాబ్లమ్స్ అంటే డేట్ వచ్చిన వాళ్ళు, ఆ రోజు డేట్ వచ్చిన వాళ్ళు కానీ ఇప్పటికే గర్భాశయం తీసివేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దోషకరం, చాలా ప్రమాదకరము. ఇప్పటికే గర్భాశయం కొంతమంది తీసివేసి ఉంటారు. అలాంటి గర్భాశయం తీసివేసిన వాళ్ళు కానీ, లేదా డేట్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్కు డేట్ అయిన వాళ్ళు కానీ, లేదా రెడ్ మైల తెల్ల మైల ఇలాంటివి ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఆ దర్భను మీరు అంచనా పెట్టుకొని ఆ గ్రహణ సమయం అంతా ఉండండి, మంచిది. ఇకపోతే వీలైతే దర్భాసనం ఎక్కడంటే తెచ్చుకోండి, దర్భాసనం మీద కూర్చోండి. ఆ గ్రహణ సమయంలో మీకు ఎలాంటి చెడు ప్రభావం లేకుండా మంచి ప్రభావం అనేది మీకు కలుగుతుంది. ఇంకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రము దర్భను అంచనా పెట్టుకొని మీరు ఉండండి, వీలైతే చాలా మంచిది. ఇంకపోతే మీ యొక్క దర్భాలు అనేది మీకు జనరల్గా దొరుకుతాయి. మీరు ఒకసారి పక్కన ఎక్కడంటే దర్భాసనాలు తెచ్చుకోండి. ఒక దర్భాసనం తెచ్చుకుంటే దాంట్లో దర్భపుల్లలు ఉంటాయి. ఆ దర్భపుల్లలు అందరూ ఉపయోగించుకోవచ్చు. ఆ దర్భాసనం అంటే ఖచ్చితంగా దర్భతో చేసిన ఆసనమే ఉంటుంది. కాబట్టి బయట దొరుకుతాయి ఖచ్చితంగా అవి తెచ్చుకోండి, మీకు చాలా మంచిది. ఇకపోతే మీరు గ్రహణం చూడకుండా ఉండడం గొప్ప సంగతి కాదు. గ్రహణం చూడకుండా ఇంట్లో ఉన్నా కూడా మీ దగ్గర దర్భ ఉండాలి. అది సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. దర్భలు ఎక్కడైతే ఉంటే అక్కడికి ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన వైరస్ అనేది రాదు అని. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. ఇంకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మీరు 2 గంటల వరకు మీరు ఎలాంటి టిఫిన్లు చేయడం కానీ, కాఫీ తాగడం కానీ, భోజనాలు చేయడం కానీ నిషిద్ధము. ఏం చేయకండి. మీరు ఉదయాన్నే మీరు 7 గంటలకే టిఫిన్ చేసి రెడీగా ఉండండి మీరు. ఎందుకంటే గ్రహణం కంటే ముందే ఒక 3 అవర్స్ ముందుగానే మీరు టిఫిన్ చేసి ఉండాలి. ఎందుకు ఉండాలంటే గ్రహణ సమయంలో మీ కడుపు ఖాళీగా ఉండాలి. మీ గ్రహణ సమయంలో మీ శరీరంలో ఆహారమే ఉండకూడదు. అయితే అనారోగ్యవంతులకు మినహా, అనారోగ్యవంతులు అది కూడా ఏదో దర్భ ఉంచిన పదార్థాలు తీసుకోవచ్చు అనమాట. అది కూడా దర్భ పట్టుకొని తినాలి. అది కూడా ఉంటే అనారోగ్యవంతులు మేము ఉండలేము, ఆకలికి ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తున్నారు అలాంటి వాళ్ళు. ఇంకా మీరు మిగతా వాళ్ళంతా ఆ రోజు ఉదయాన్నే 7 గంటలకి టిఫిన్ చేయండి. మధ్యాహ్నము ఆ తర్వాత మీరు 2 గంటల తర్వాత మళ్ళీ స్నానం గిన్నం చేసి అప్పుడు మళ్ళీ ఆహారం వండుకొని తినాలి మళ్ళీ. అంతేగాని ఉదయం వండిన ఆహారం తినకూడదు. 2 గంటల తర్వాత మళ్ళీ వండిన ఆహారం తీసుకోవాలి. ఆ మధ్య 4 అంటే 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో మీరు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మీ కడుపు ఖాళీగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ మంత్రాలు జపం చేయమంటే లక్ష్యంగా ఎక్కడ పడుకోండి, నిద్రపడి. అంతేగాని అవి ఇవి తినడం కానీ, గ్రహణాలను చూడడం కానీ ఏం చేయకండి. వీలైతే దైవనామస్మరణ చేయండి. ఇకపోతే ఏదైనా మంత్రాలు జపం చేయండి. ఇకపోతే ఏదైనా మీకు తెలిసింటే గురువుల ద్వారా ఉపదేశించుకునే మంత్రాలు జపం చేసుకోండి, మీకు చాలా మంచిది. ఒకవేళ జపం చేయడానికి మీకు అవకాశం లేకపోతే వినండి, మంత్రాలను వినండి, ఇంకా చాలా మంచిది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ సమయము ఇది రాకుగ్రస్త, ఖండగ్రస్త సూర్యగ్రహణము. ఇది
ఇది చాలా శక్తివంతమైన సూర్యగ్రహణము ఇది. కాబట్టి ముఖ్యంగా ఇది శని టైములో ఇది ఏర్పడుతూ ఉంది. ఈ గ్రహణం అనేది శని టైంలో కలుస్తూ ఉంది. గ్రహణం అనేది 10 గంటల 14 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఆదివారం 10 గంటల నుంచి 11 గంటల దాకా శని టైంలో ఉంది. కాబట్టి మీ యొక్క జాతక ప్రకారంగా ఇది శని టైంలో జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు 8, 17, 26 తేదీ పుట్టిన వాళ్ళు కానీ శని టైంలో పుట్టిన వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా చూసుకోవాలి. ఎవరైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆదివారం 10 గంటల నుంచి 11 గంటల దాకా శని టైం ఉంటుంది. ఈ శని టైంలో ఈ గ్రహణం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క జాతకం శని టైంలో జన్మించిన వాళ్ళు, మీతో ఎవరైనా సరే శని టైంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంతేకాకుండా ఇప్పటికే మీకు జాతక ప్రకారంగా ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని దోషం కానీ, లేదా శని మహాదశ కానీ జరిగే వాళ్ళు కూడా ఇది దోషకరమే. అంటే అందరికీ జరగదు, కొంతమందికి జరుగుతుంది. ఇప్పటికే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషం ఎవరికైనా ఉంటే చూసుకోండి. ఆ తర్వాత శని మహాదశ ఎవరికైనా మీకు ఉంటే మాత్రము వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక గ్రహణం అనేది ఏ రాశిలో పడుతుందో ఆ రాశి వాళ్ళే చూడకూడదు, రైటే. కానీ ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ ఇతర కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే శని టైంలో పడుతూ ఉంది కాబట్టి ఇది ప్రమాదకరమైన సమయం. ఈ సమయంలో గ్రహణం అనేది జరగకూడదు. ఈ విధంగా గ్రహణం అనేది ఉండడం ద్వారా ఇది ఖండాంతర యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి ఇది యుద్ధానికి హేతువు. ఇది ప్రపంచ యుద్ధము కూడా జరుగుతుంది అనే కాన్సెప్ట్ అన్నమాట. అందుకే కాబట్టి ఈ ఆదివారం అమావాస్య శని టైంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది జరగకూడదు. ఆ విధంగా జరిగితే ఇది ఖండాంతర యుద్ధం, అంటే ఖండాలు యుద్ధాలు జరుగుతాయి. దీన్నే ప్రపంచ యుద్ధం అంటాం. కాబట్టి ప్రపంచ యుద్ధానికి నాంది పలికే గ్రహణం ఇది. కాబట్టి చాలా ప్రమాదకరమైన గ్రహణం. అంతేకాకుండా చాలా ప్రమాదకరమైన స్థాయిలో ప్రజలకు కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది చాలా మోస్ట్ డేంజరస్ సమయం అన్నమాట. కాబట్టి శని టైంలో ఎవరైనా జన్మించి ఉంటే, మీ పిల్లలు కానీ మీరు కానీ జన్మించి ఉంటే వాళ్ళు కూడా ఈ దైవనామస్మరణలో ఉండండి, చాలా మంచిది. మీకు జాతక ప్రకారంగా ఇప్పటికే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషం అనేది మీకు జరుగుతూ ఉంటే, మీకు జాతక శని అమావాస్య జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఈ గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకోండి. మీకు చాలా మంచి ఫలితం, శుభం కలుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే మీ యొక్క జాతక ప్రకారం మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా సరే ఆదివారం జన్మించినట్టయితే, మీరు ఎవరైనా ఆదివారం పుట్టి ఉంటే, మీరు పుట్టి ఉంటే, మరియు అమావాస్య రోజున ఎవరైనా పుట్టి ఉంటే, ఎవరైనా జనరల్గా అమావాస్య రోజు పుడుతూ ఉంటారు, మీరు అది అమావాస్య రోజు పుట్టినారా అంటాం చూడండి. జనరల్గా అమావాస్య రోజు ఎవరైనా మీరు పుట్టి ఉంటే వాళ్ళు కూడా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కానీ మరియు ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత ఒక గ్రహణానికి కేవలం ఒక ఏ రాశిలో పడుతుందో ఆ రాశి వాళ్ళకు ప్రభావం ఉంటుంది, కానీ ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు మీకు ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటుంది. మరి జనరల్గా మీరు అమావాస్య రోజు పుట్టారా, అష్టమ రోజు పుట్టారా, తిథి అంటాం దాన్ని, ఒకసారి చూసుకోండి. కేవలం అమావాస్య రోజు పుట్టినరోజు మాత్రమే నేను చెప్పేది. అమావాస్య రోజు పుట్టి ఉంటే మాత్రము ఈ గ్రహణము వాళ్ళకు కూడా ఎఫెక్టే. అంతేకాకుండా ఆదివారం, ఇప్పుడు వారాలు మొత్తము 7 వారాలు ఉన్నాయి, అందులో మీరు ఆదివారం పుట్టింటే మాత్రం వాళ్ళకు కూడా ఈ గ్రహణం యొక్క దోషం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. సరే ఏం చేయాలి అంటే ఏం లేదు, ఆద్యంత పుణ్యకాలము, ఆ పుణ్యకాలంలో అంటే ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఏ ఆహారం తీసుకోకండి. 10 గంటల నుంచి 2 గంటల వరకు దైవనామస్మరణ చేయండి. వీలైతే కొంచెం దర్భా మీ దగ్గర ఉంటే దర్భా అంచున పెట్టుకోండి. దర్భాసనం మీద ఉంటే మీ దగ్గర దర్భాసనం మీద కూర్చోండి. ఒకవేళ మేము దర్భాసనం కింద కూర్చోవాల్సిన అవసరం లేదు, కూర్చుంటే కుర్చీలో దర్భాసనం అవసరం, కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది లేదు. ఒకవేళ మేము మంచంలో మేము కుర్చీలో కూడా కూర్చోలేము, మేము మంచంలో నాకు పండుకుంటే అంటే మంచం మీద కూడా దర్భాసనం పెట్టుకోండి, దర్భాసనం పండుకోండి, మంచిది. అదేనమాట. దర్భాసనం కూర్చోండి. మీరు దైవనామస్మరణ అంటే దైవనామస్మరణ మీరు చేయండి, లేదా వినండి. ఇక మంత్రాలు ఏదైనా ఉంటే వినండి. ఇంకా ఏదైనా జపం చేస్తామంటే జపం చేసుకోండి, ఇంకా చాలా మంచిది అనమాట. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన గ్రహణం అనమాట. ఈ విధంగా మీరు ఆచరించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది, ఈ ప్రపంచానికి శుభం కలుగుతుంది, ఈ దేశానికి శుభం కలుగుతుంది. అంతేకాకుండా ప్రజెంట్కు ఇప్పుడు ఉండే ఈ కరోనా వైరస్ అనేది కూడా ఈ శని టైంలో ఈ గ్రహణం వచ్చింది కాబట్టి ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ వల్ల ఇంకా చాలా చెడు ప్రభావం కలుగుతుంది మన దేశానికి. ఇది ముఖ్యంగా మన దేశంలో ఈ గ్రహణం యొక్క మా ఖండగ్రాస గ్రహణం కాబట్టి దాదాపుగా ఇది చాలా ప్రమాదకరమైన గ్రహణం అనమాట, చాలా తీవ్రతరమైన గ్రహణం కాబట్టి అది ఈ సమయంలో ఈ ఆదివారం అమావాస్య రోజున శని టైంలో ఈ గ్రహణం పట్టడం కూడా చాలా ప్రమాదకరమే, చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు మన దేశానికి. ఇప్పుడు మన దేశం చాలా దుర్భిక్షానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వల్ల.
అంటే యుద్ధ భయం ఉంది, ఇవి యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా. మరి దాని తోడుగా ఈ యొక్క కరోనా వైరస్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ గ్రహణం యొక్క సమయాన్ని బట్టి. ఆల్రెడీగా ఆ కరోనా వైరస్ రావడానికి కూడా అది సత్సంకర కూటమిలో జరిగింది. కానీ ఇప్పుడు ఈ గ్రహణం శనిటంలో ఇది ఏర్పడడం ద్వారా కూడా ఇంకా చాలా తీవ్రమైన ప్రభావానికి గురవుతుంది. దాదాపుగా 8 లక్షల మందికి ఈ కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు చేస్తే మీకు శుభం కలుగుతుంది, ఈ దేశానికి శుభం కలుగుతుంది, ఈ ప్రపంచానికి శుభం కలుగుతుంది. ఈ యొక్క గ్రహణం యొక్క నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఈ గ్రహణం అంతా పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ స్నానం చేసి, వీలైతే మీ దగ్గర నూతన వస్త్రాలు అంటే నూతన వస్త్రాలు ధరించి, మళ్ళీ దైవనం ఇంట్లో దీపాలు వెలిగించి, మీరు గ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని అయితే జపం చేసినారో ఆ మంత్రాన్ని కూడా మళ్ళీ ఒకసారి జపం చేసుకోండి. మీకు చాలా శుభకరం కలుగుతుంది. ఆ తర్వాత చేత సందర్శన అంటే మరుసటి రోజు అంటే 22, 23 కానీ 24 కానీ అలాంటి తేదీలలో మళ్ళీ మీరు వెళ్ళి ఏదైనా మీ యొక్క క్షేత్ర సందర్శన కూడా చేస్తే కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఈ దేశానికి మంచి ఫలితం కలుగుతుంది, ఈ ప్రపంచానికి మంచి ఫలితం కలుగుతుంది. ఇకపోతే ఈ యొక్క గ్రహణం యొక్క మీకు అనుమానాలు కానీ ఏవైనా సమస్యలు కానీ ఏవైనా మీరు మంత్రాలు జపం చేయాలనుకుంటే ఏవైనా విషయాలు కానీ మీరు మా వాట్సాప్ నంబర్ కానీ లేదా మా వెబ్సైట్ లింకు కానీ మీరు దర్శించి మీరు ఏదైనా మీ యొక్క సమస్యలు మాకు చెప్తే మీరు ఏమేమి ఆచరించాలి, ఏదైనా మంత్రాలు కూడా ఏదైనా మీరు జపం చేసుకోండి కూడా మేము మంత్రాలు కూడా మీకు ఉపదేశిస్తాము, మీకు తెలియజేస్తాము. మీరు ఆ విధంగా ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.